మిత్రులారా అందరికీ నమస్తే. ఖమ్మం జిల్లాలో కామెపల్లిలో 18 గ్రామ పంచాయతీలు, ఖమ్మం రూరల్‌లో 19 గ్రామ పంచాయతీలు, అయి ఏదిలాపురం, ముత్తగూడ అవి మున్సిపాలిటీ అయినాయి. సో, పోను 19 గ్రామ పంచాయతీలు మిగిలిన రూరల్‌లో. కూసుమంచి మండలంలో 35 గ్రామ పంచాయతీలు, ముదిగొండ మండలంలో 24 గ్రామ పంచాయతీలు, నేలకొండపల్లి మండలంలో 29 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా తిరుమలాపాలెం మండలంలో 35 గ్రామ పంచాయతీలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో, ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు 160 గ్రామ పంచాయతీలుగా మనకు అర్థమవుతా ఉంది. సో, ఇక కొత్తగూడెనికి సంబంధించి రెండో దశకు సంబంధించినవి 14/12/2024 జరిగినటువంటి 2025లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించింది. ఇది పరిస్థితి. సో, ఈ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటున్నాను. ఇక ఖమ్మం రూరల్ మండలాన్ని చూసినప్పుడు కాంగ్రెస్ 8 గ్రామ పంచాయతీలు గెలిస్తే బీఆర్ఎస్ 5 గెలిచింది, సిపిఎం 4 గెలిచింది, సిపిఐ 3 గెలిచినట్టుగా మనకు లెక్కల ద్వారా తెలిసింది. ఒకళ్ళు స్వతంత్ర అభ్యర్థి గెలిచినట్టుగా మనకు కనపడతా ఉంది. సో, ఇది పరిస్థితి. ఇక తిరుమలాపాలెం మండలానికి సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ 90.83% పోలైంది. మొత్తం 40 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రహమైంది. మిగిలిన 35 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 35 గ్రామ పంచాయతీల్లో 100 మంది అభ్యర్థులు నిలబడ్డారు. ఇందులో 350 వార్డులకు గ్రామ పంచాయతీలు ఉంటే 100 మంది అభ్యర్థులు నిలబడ్డారు. 350 వార్డులకి 53 వార్డులు ఏకగ్రహం అయితే 303 వార్డులకి ఎన్నికలు జరిగినాయి. 324 పోలింగ్ కేంద్రాలను పెట్టారు. మండలంలో మొత్తం 684 మంది పోలింగ్ సిబ్బంది పనిచేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మండలంలో 35 సర్పంచ్ పదవులు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలిచినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇది పరిస్థితి. సో, కాంగ్రెస్ గెలిచింది 27 గ్రామ పంచాయతీలు గెలిచింది, బీఆర్ఎస్ 10 గెలిచింది, సిపిఎం ఒక 2 గెలిచింది. మాస్ లైన్ ఇప్పటికే యునానిమస్ అయినటువంటి ఒక పార్టీ ఒక సర్పంచ్ గెలిచింది అక్క. ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. ఇక కూసుమంచి మండలానికి సంబంధించి వచ్చినప్పుడు కూసుమంచి మండలంలో నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. అందులో 1,74,023 ఓట్లు ఉంటే 85.76% పోలింగ్ అయింది. ఖమ్మం రూరల్లో 91.03, కూసుమంచిలో 79.49% పోలైంది. నేలకొండపల్లి మండలంలో 89.27%, 89.97% నమోదైంది. తిరుమలాపాలెం మండలంలో 90.83% పోలింగ్ నమోదైంది. సో, ఇది పరిస్థితి. కూసుమంచి మండలంలో కాంగ్రెస్ 29 గ్రామ పంచాయతీలు గెలిస్తే బీఆర్ఎస్ 11 గ్రామ పంచాయతీలు గెలిచినట్టుగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే నేలకొండపల్లికి సంబంధించి కూడా కాంగ్రెస్ 22 గెలిస్తే బీఆర్ఎస్ 7 గెలిచింది, సిపిఎం 2 స్థానాలు గెలిచింది. సో, ఇది పరిస్థితి. ఇక కామెపల్లి మండలానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు కామెపల్లి మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రహమైనాయి. 18 గ్రామ పంచాయతీలకు రెండో విడతలు ఎన్నికలు జరిగినాయి. పోలింగ్ 87.3% పోలైతే ఇందులో 18 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్, 11 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్, 18 గ్రామ పంచాయతీలు మొత్తం 24 గ్రామ పంచాయతీలకి 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రహం అయితే 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. 18లో 11 కాంగ్రెస్ గెలిచింది, ఎన్నికలు జరిగినట్లో బీఆర్ఎస్ 6 గెలిచింది, టీడీపీ ఒక పంచాయతీ గెలుచుకుంది. సో, కాంగ్రెస్ పార్టీ కామెపల్లి మండలంలో కూడా దూసుకెళ్తున్నట్టుగా మనకు అర్థమైంది.